హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. ఇది మే 13 ఈవినింగ్ అండి. అమ్మ మ్యాంగో అండ్ కొబ్బరికాయ పచ్చడి చేస్తుంది. ఇది రిక్వెస్టెడ్ వీడియో. మన సబ్స్క్రైబర్స్ ఈ రెసిపీ కూడా షేర్ చేయమని అడిగారనమాట. సో అమ్మ అయితే ఫస్ట్ మ్యాంగో ముక్కల్ని కట్ చేసుకుని రోట్లో వేసుకుని కొంచెం ఉప్పు వేసి అయితే దంచుతుంది. మిక్సీ పెట్టేసుకుంటున్నా. మ్యాంగో ముక్కల్ని కచ్చాబిచ్చా దంచిన తర్వాత దాంట్లోకి అదే రోట్లోకి తురుము తీసుకున్నటువంటి కొబ్బరికాయ తురుమును కూడా అందులో వేసేసుకుంటుందండి. ఇప్పుడు కూడా దీన్ని కచ్చాబిచ్చా కొట్టుకుని దాంట్లోకి కొంచెం పసుపుని వేసుకుని మళ్ళీ అయితే బాగా దంచుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మనం తురుము తీసుకున్నాం కాబట్టి పెద్ద కష్టపడక్కర్లేదండి. అండ్ ఈ పచ్చడి కచ్చాబిచ్చాగా ఉంటేనే టేస్టీ అంట. కొద్దిసేపు గుమ్మేసరికి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మ్యాంగో మాత్రం చిరిగిపోతే చాలన్నమాట. సో ఇంక ఇదన్నీ ఒక ప్లేట్లో తీసుకుంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు తాలింపు వేయాలన్నమాట. సో అమ్మ అయితే తాలింపు కోసం కొంచెం నూనె తీసుకుంది. ఎక్కువ నూనె అవసరం లేదండి. సో కొంచెం నూనె తీసుకుని దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి దాంట్లోకి ముందుగానే రోట్లో కుమ్ముకున్న పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడిని అందులోకి వేసేసి తాలింపు వేసేసింది. చాలా టేస్టీ మ్యాంగో కొబ్బరికాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఈవినింగ్ 4 అవుతుందండి. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూతురు అనమాట, దానిది బర్త్డే ఉంది. ఇది చిన్న పిల్ల మధ్యలో ఉన్నది, పెద్దదానిది బర్త్డే. అక్కడికి వెళ్ళడానికి పిల్లలు రెడీ అవుతున్నారు. సూపర్ ఉన్నా చిట్టి తల్లి. డాన్సే. మా అత్తయ్య వాళ్ళ ఇల్లు మా ఇంటి ఎదురుగుండానేనండి. మా చిన్నారి ఏమో ముంబైలో ఉంటారు. ఓన్లీ సమ్మర్ హాలిడేస్కి మాత్రమే ఇక్కడికి వస్తారనమాట. ఇంకా మా పిల్లలు ఆ పిల్లలు కలిసి తెగ ఆడుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ పుట్టినరోజుకి వెళ్తున్నారు. నైట్ కట్ చేసి ఉంటే బాగుంటుంది, బట్ వాళ్ళ ఆడపడుచు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేసి ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఇదిగో వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా ఇంటి ఎదురుగుండానండి హౌస్. మా అత్తయ్య, మా మావయ్య, మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి పక్కన ఉంది కదా తను. ఇంకో పెద్ద పాప బర్త్డే అనమాట. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. వీళ్ళు ముంబైలో ఉంటారు. సో మా అత్తయ్య వాళ్ళు అక్షంతలు వేస్తున్నారు. ఇదిగో మా చిన్నారి వీళ్ళ కూతురు అనమాట తను. వాళ్ళ ఆడబడుచులు ఇద్దరు వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోతున్నారు అనేసి కేక్ కటింగ్ ఎర్లీగా పెట్టేసుకున్నారు. ఇంక ఈ పిల్లలందరినీ ఒక్క ఫోటో తీస్తాను నేను నుంచోండి అంటే ఒక్కళ్ళు కూడా సరిగ్గా నుంచోట్లేదు. ఒకళ్ళు ఇలాగ ఒకళ్ళు అలాగా చాలాసేపు పట్టేసింది ఒక ఫోటో తీయడానికి వెళ్ళి. సో ఇలాగ తన బర్త్డే అయితే జరిగిందనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ డే వ్లాగ్ అండి. మన సబ్స్క్రైబర్స్ మీ మమ్మీ చేత మైసూర్ బజ్జీ ఎలా వేస్తారో చూపించండి అని అడిగారండి. సో మమ్మీకి చెప్తే అప్పటికప్పుడు మమ్మీ మైసూర్ బజ్జీ వేయడం స్టార్ట్ చేసింది. మమ్మీ కొంచెం పెరుగు తీసుకుంది, దాంట్లోకి 1/2 కేజీ మైదా పిండి, అలాగే 1 గ్లాస్ అయితే శనగపిండి తీసుకుందనమాట. ఇంట్లోనికి సాల్ట్, కొంచెం తినే సోడా కూడా వేసింది. తల్లి ఇప్పుడు కలుపుతున్నాను రా, చూసుకోండి అమ్మ. చాలా పోతే కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు లేకపోతే నీళ్ళైనా వేసుకోవచ్చు. చూడండి తల్లి, ఇలా మరాయించుకోవాలి. మైసూర్ బొండాలి. మేమేమో బజ్జీలు అంటాం, మీరు బొండా అంటారా? ఇలాగ గెలకొట్టుకోవాలి. ఉంచుకుని వేసేసుకోవటం. ఇలా కలుపుకోవాలి తల్లి. కొంతమంది నైట్ కలిపేస్తారమ్మా. నైటే కలుపుకోక్కర్లేదు మైసూర్ బొండాకి. పగలైనా పెరుగుతో కలుపుకోవచ్చు. పెరుగు అంతా లేకపోతే కలిసినంత కానీ నీళ్ళు పోసుకోవచ్చు, ఏం కాదు. తిని సోడా మట్టుకు తప్పనిసరి వేసుకోవాలి. ఆ పిండి నేను 1/2 కేజీకి వేసానమ్మా. కావాలితే మళ్ళీ వేసుకోవచ్చు మనం. ఈ పిండిని బట్టి తీర్చిన దాన్ని బట్టి వేసుకోవచ్చు. అయితే నేను ఇందాక కలుపుతూ చూపించాను కదా, ఇప్పుడు బజ్జీ వేస్తున్నాను చూడండి. బొండా వేస్తున్నాను చూడండి.
నూనె తొక్కితే తక్కువ పడతాయి. ఆయిల్ కాక నూనె అయిపోద్దని తక్కువగా వేసాను అనమాట. మళ్ళీ తర్వాత ఎందుకులే కాక నూనె. ఇందాక శనగపిండి కలిపాను కదమ్మా, ఆ శనగపిండి వల్ల ఈ రౌండ్ వస్తుంది అనమాట. ఈ కలర్ వచ్చేసినాయి కదా తల్లి, ఇది తీసేస్తున్నాను ఇప్పుడు. చూడండి, భలే వచ్చినాయి. శాతనవన వాళ్ళు ఉంటారు కదమ్మా, మీరు తప్పనిసరిగా మీరు వేసుకుని ముందర శనగపిండి కలిపేయండి, సూపర్గా వస్తుంది. సపోటాకాయల్లో వచ్చినాయి రౌండ్గా. మన పోతాయి అందుకని చల్లారితే. చూసుకోండి తల్లిళ్ళారు ఎంత బాగా వచ్చినాయోను. మీ పిల్లలకి మీరు బయట నుంచి తెచ్చుకునేదానికంటే పావు కేజీ పిండికి గిన్నెడు అయిపోతాయి తల్లి. మైసూర్ బొండ ఎక్కువ అవుతుంది. నాకేంటో ఆ రోజు వేసిన రోజేమో ఆకలేదు, తినబుద్ధి కాక తినలేదు సరిగ్గాని. ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే బజ్జీ తింటే బాగుండని అనిపిస్తుందండి నాకు. ఇంకా ఆ రోజు సండే కదా, డాడీ అయితే మేకలు తీసుకొచ్చారు. అండ్ ఇది కూడా నేనే తీసుకురమ్మన్నాను, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది మేకల సొరవ ఎలా పెడతారో చూపించమని అడుగుతున్నారు. సో చూపిస్తున్నానండి. ఫస్ట్ మేకలను అయితే మనము శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని సరిగ్గా గోరుతో ఇలా లాక్కుంటూ కడుక్కుంటే మట్టి ఏమైనా ఉంటే అదంతా వచ్చేస్తుందంట. ఇలాగ 2-3 సార్లు అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. వాటర్ని చేంజ్ చేస్తూ మనమైతే వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి, లేదంటే ఇసుక గరగరలాడిపోతుంది. వీటిని నీట్గా వాష్ చేసుకున్నాక కుక్కర్ గిన్నెలోకి అయితే తీసుకుంటుందండి. ఇవి మనము ఖచ్చితంగా కుక్కర్ పెట్టుకోవాలి, లేదంటే ఉడకదు. 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంది. 3 ఆనియన్స్ని తీసుకుని వాటిని నీట్గా క్లీన్ చేసేసి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ అయితే చేసేసింది అనమాట. సో ఈ ఆనియన్ పేస్ట్ని కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పైన అయితే వేసేసింది. ఇంకా పచ్చిమిరపకాయ అయితే మిక్సీ పట్టకూడదండి. మనము చేపల పులుసులోకి ఎలా అయితే వేసుకుంటామో అలాగా మధ్యలోకి చీరికల కింద పెట్టేసుకుని పచ్చిమిరపకాయ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే దీంట్లోకి ఒక పెద్ద కళాయిడ్ వాటర్ అయితే వేసుకుందండి, 1/2 లీటరు వేసుకుని ఉల్లిపాయ ఇవంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసి కుక్కర్ అయితే పెడుతుంది. ఇప్పుడు ఈ కుక్కర్ కూడా మనకి వెంటనే అయిపోదండి. మా మమ్మీ అయితే కుక్కర్ అయితే అస్సలే అవ్వదు, ఒక 10 విజిల్స్ అయితే వేయించింది అనమాట. అది కుక్కర్ పెట్టగానే చింతపండు మనం నానబెట్టుకోవాలి, అది నానబెడుతుంది. ఎన్ని విజిల్స్ వేయించమ్మా? ఒక 10 విజిల్ వేయించింది, బాగా ఉడిపోయించుక మంచి వాసన వస్తుంది. ఇంత చూడు, ఇందులో వచ్చి 2 చూసుకునే 3 1 స్పూను. ఏం మసాలా ఇది? చికెనా? చికెన్ మసాలా, మటన్ మసాలా అంతా కలిపాను. నేను పట్టుకుంటాను కదా. మసాలా పొళ్ళు ఏమేమి వేసావు? లాంగ్ ముగ్గలు, దాసిన చెక్క, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, ఓకే, పసుపు, నానబెట్టిన చింతపండు పులుసు కొత్తగా నానబెట్టింది కదా. ఇప్పుడు ఇలా పులుసుకుని మనకి ఎంత పులుసు కావాలితే అంత పులుసు వేసుకుని మరగబెట్టుకోవాలి. చేయాలి అత్తగయ్యిందో తెలిసిపోతే ఉడుకుని ముక్క. పులుసు వేసా. ఇప్పుడు ఇది పులుసు సగానికి మరగాలి. లేక పులుసు పెట్టాను, అదే సోడ పులుసు అన్నా మరిగిపోవాలి. ఒకసారి ఇది మరిగిపోయా కొత్తిమీర కరివేపాకు వేసి పాలు పెట్టేసుకోవడం. నేను అవుతా జాయింట్ వేసేస్తాను, నాకు ఇంకా మళ్ళీ ఇటు ఉండదు. చింతపండు పులుసు బాగా మరిగిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకును అయితే వేసేసుకుందండి. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసేసింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసింది. మరో పక్కన మనము ఈ మేకల సోర్వాని తాలింపు అయితే వేసుకోవాలన్నమాట. సో ఒక మూకుట్లోకి 1.5 స్పూన్ అయితే ఆయిల్ తీసుకుని దాంట్లోకి అమ్మ ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుందండి. వెల్లుల్లిపాయలు ఎక్కువనే వేసింది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుని అయితే వీటిని బాగా మిక్స్ చేసి కరివేపాకు వేసుకుంది. సో తాలింపు కిందకి తీసుకొచ్చింది అనమాట. తీసుకొచ్చి ఇప్పుడు తాలింపు అయితే వేస్తుందండి.
అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసుకుంది. అంతే, టేస్టీ మేకల సూరవ అయితే రెడీ అయిపోయింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అని చెప్తానండి. చాలా బాగుంటుంది. రొంప ఇలాంటివి ఏమున్నా తగ్గిపోతుంది అనమాట, కోల్డ్ లాంటివి. అలాగే మన బోన్స్కి కూడా ఇవి చాలా హెల్తీ. నేను షాను అయితే ఫుల్గా తినేసాము, మా మను మాత్రం తినలేదు. ఇక అమ్మ అయితే మీకు లాస్ట్ పచ్చడి రెసిపీ ఒకటి మీతో షేర్ చేస్తానందండి. ఈ పచ్చడిని ఎండు మావకాయ అంటారంట, అంటే బాగా ఎండబెట్టేసిన మామిడికాయ పచ్చడి అనమాట. సో ఈ ప్రాసెస్ ఎలాగో చూపిస్తానండి. మ్యాంగోస్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంది కదా, దాన్ని ఒక డబ్బాలో వేసుకుంది బకెట్లోని. దాంట్లోకి ఉప్పు అయితే ఒక గుప్పుడు వేసింది అనమాట. ఇప్పుడు దీంట్లోకి మనము వాటర్ని పోసేసి మూత పెట్టేసుకుని ఒక 2 రోజులు అలాగే వదిలేయాలి ఆ ఉప్పు నీళ్ళల్లో. 2 రోజుల తర్వాత మనము డాబా పైకి తీసుకెళ్ళి ఈ ముక్కల్ని ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో మనము 3-4 రోజులు పెట్టాలి. ఎంతవరకు పెట్టాలంటే మనం ఈ ఉప్పులో వేసిన ముక్కలు మనకి చేత్తో ఇలా అంటే కర్ర ముక్కల్లాగా ఇరిగిపోవాలన్నమాట, అంతలా ఎండలో పెట్టాలి. దీంతో పాటు ఆ ఉప్పు ఉంది కదా, ఉప్పు వాటరు, దాన్ని కూడా ఎండలో పెట్టాలి. సో ప్రతిరోజు మనం ఇలా ఎండలో పెడితే ఇవి బాగా ఎండిపోతాయండి. మేమైతే 3 డేస్ వీటిని డాబా పైన వదిలేసాము, డాబా పైన ఎండబెట్టేసాము అనమాట. ఆ ఉప్పు వాటర్కి మూత పెట్టుకోండి నైట్లు. సో ఇదిగో చూసారా, మనకి ఈ టైము 3 డేస్ అలా అయ్యేసరికి మనకి ఇవి చక్కగా ముక్కలైపోతుంది. ఇలా ఇరుస్తుంటే కర్ర ముక్కలు ఎలా ఇరుగుతాయో అలా ఇరుగుతుంది అనమాట. ఇప్పుడు మనము దీన్ని ఏం చేయాలంటే, మనము ఉంది కదా ఉప్పు వాటరు, దాన్ని ఒక స్టైనర్ తీసుకుని వడపోసేసుకోండి. ఆ వాటర్లోనికి ఈ ఎండబెట్టిన మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని వాటర్లో అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఈ పచ్చడి మనకి ఎప్పుడు కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు అంటండి. చాలా బాగుంటుంది, పాడవదు కూడా. ఉప్పులో వేసుకున్నాం కదా, పాడవదు. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆ ఉప్పు వాటర్లో వేసుకుని ఒక 3 డేస్ ఉంచుకోండి. ఈ ఉప్పు వాటర్లో వేసినవి ఒక 3 డేస్ ఉంచుకుంటే మళ్ళీ ముక్కలు మెత్తగా నానిపోయి ఉంటాయండి. ఇలా నానిపోయిన ముక్కల్ని మనము తాలింపు అయితే వేసుకోవచ్చు అంట. రోలుకి ఎలా నానుతుంది. చాలామంది ముక్కలు నానవు బాబా, కుమ్ముకోవాలి, రుబ్బు రోట్లో వేసి లేదా మిక్సీ పెట్టి నానబెట్టుకోవాలంటారు. ఎందుకు ఇది చూడు ఎంత మెత్తగా నానిపోయింది. ఇందులో ఎప్పుడు కావాలి తప్పుడు ఎంత ముక్కలు తీసుకుని మనం ఉప్పు కారం వేసి, ఉప్పు వేసుకోక్కర్లేదు, కారం వేసుకుని తాలింపు పెట్టుకోవటమే. అమ్మ ఈ ముక్కలు ఇలాగ అయినాయి కదా, నానిపోయి మెత్తగానే. మీరు ఇన్ని ముక్కలు ఒకసారి తాలింపు పెట్టుకోక్కర్లేదు. మీకు కావాల్సినప్పుడు కొంత పచ్చికారం కలుపుకొని చక్కగా ఒక ఎల్లుల్లిపాయ, ఒక 2 ఎండుమిరపకాయలు, కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు వేసి తాలింపు పెట్టుకోండి. ఇంత పచ్చడి తాలింపు పెట్టుకున్నా మీకు చక్కగా తాజాగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి ఇలా తీసాక నువ్వు దీంట్లో కారం వేసుకుని తాలింపు వేసేసుకోవడం అంతే, ఇంకేం ఉప్పు వేయక్కర్లేదు, ఏమి వేయక్కర్లేదు. కారం వేసుకుని తాలింపు వేసుకోవటం. ఒక ఎల్లుల్లిపాయ గడ్డ వేసుకుని 2 ఎండుమిరపకాయలు వేసుకుని కొన్ని మెంతులు, జీలకర్ర. ఇప్పుడు మన ఇంట్లో చాలా పచ్చళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. వర్షాకాలం అలాగే వేసుకుంటే కొంచెం సంవత్సరం ఏంటి 2 సంవత్సరాలు ఉంటుంది ఈ పచ్చడి. ఎప్పుడు వేసుకున్నా ఎప్పుడు అంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో చాలా పచ్చళ్ళు ఉండడం మేమైతే తాలింపు వేసుకోవట్లేదు. 2-3 సంవత్సరాలు ఉంటుంది ఈ పచ్చడి.